హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై హెల్తీ బ్రేక్ఫాస్ట్ డే 4 వ్లాగ్. సో ఇవాళ అయితే రెడ్ పోహా లేదా రెడ్ అటుకుల ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం. సో దానికోసం ముందుగా 1 కప్పు వరకు తిక్కుగా ఉన్న రెడ్ పోహాని తీసుకొని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని 20 మినిట్స్ వరకు నానపెట్టుకోవాలి. అదే సన్నగా ఉన్న అటుకులు అయితే జస్ట్ 5 మినిట్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది. నానపెట్టుకున్న రెడ్ పోహాని వాటర్ లేకుండా డ్రైన్ చేసి పక్కన ఉంచేసుకోండి. ఈ 20 మినిట్స్ సోక్ అయ్యే లోపల మనం వెజ్జీస్ అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే హీట్ అయిన పాన్ లో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. లైట్గా ఫ్రై చేసిన తర్వాత 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని 1/2 కప్ తురుముకున్న క్యారెట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ఆల్రెడీ నానపెట్టి డ్రైన్ చేసి పెట్టుకున్న రెడ్ పోహాని కూడా యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/2 కప్ వాటర్ ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకొని పోహా మొత్తాన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్ కొబ్బరి తురుము కూడా వేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా హెల్దీ రెడ్ పోహా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.